వీడియో చూపిస్తా సరే చెప్పాలి నేను మాట్లాడి చూపిస్తారు. అదే తిరుపతి రెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ బయటకు వచ్చి ఎస్పీ బయటకు వచ్చి పూల బొక్కతో స్వాగతం పలుకుతారు. పూల బొక్కతో ఒక ఎంపీకి లేని గౌరవం కొంచెం అతికినట్టు చెప్పాలి సార్. ఒక ఎంపీకి లేని గౌరవం ఎవరి గౌరవం? అది అల్లుని పేరు మీద, అన్న పేరు మీద, అదాని పేరు మీద గిరిజనులను ఇది రజాకార్ల రాజ్యం కంటే ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ కంటే ఎక్కువ ప్రజాపాలన కాదు, ప్రజాపక్షాల పాలన. రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా మొత్తంలో ఫెయిల్ అయిపోయింది. 6 గ్యారెంటీలు మొత్తానికి ఒక్క బస్సు తప్ప కొంత మీద ఏది ఇయ్యలేదు. పూర్తిగా రైతు బంధు రుణమాఫీ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు. ఇంకేమిచ్చారు? వెంకట్ నాయక్ గారు సమాధానం కేసులు భయపెట్టారు. పరిపాలన మీద ఆరోపణలు చేస్తున్నారు, లగచర్ల విషయంలో చాలా ఆరోపణలు చేశారు. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, యాక్చువల్గా ఒకటైనా వాస్తవాలు చెప్తారేమో అన్నాను అనుకున్నాను, కానీ సరే వాళ్ళ పార్టీ పెద్దలు ఏదైతే ఆదేశిస్తారో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ నేనేమంటున్నా అంటే మేడం 300 మందితో వెళ్ళలేదు కాబట్టి ఇంత ఘోరం జరిగింది మేడం. 300 మంది పోలీసులతో వెళ్ళలేదు, కేవలం వాళ్ళ గన్మెన్లు వీళ్ళు తప్ప వెళ్ళలేదు. వాళ్ళు చెప్పారు కదా కడా చైర్మన్ వెంకటరెడ్డి గారు, అప్పటికే ఆయన మూసేసారు మేడం పక్కకే. అప్పటికే ఆయన పొలంలో అంతమంది ఉండరు సార్, అంతమంది ఉండరు. ఆ జ్యూరిస్డిక్షన్ పోలీసు సార్ నేనేమంటున్నా సార్, నా మాట వినండి. ఇంతకు ముందే గొడవ జరిగింది కాబట్టి పోలీసులు సార్ మీరు చెప్పారు విన్నా కదా. నేను చెప్తా మేడం, ఎప్పుడైనా మీరు గమనించండి, ప్రతి పోలీస్ స్టేషన్లో 12 మంది నుంచి 15 మంది 20 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఆ మండలంలో జరుగుతున్నప్పుడు వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చారనుకోండి, వాటిని టాస్క్ ఫోర్స్ రూపంలోనో బెటాలియన్ రూపంలోనో మనం తీసుకుంటాం కదా మేడం. ఇదంతా అందరికీ తెలిసిన వాస్తవమే. అలా తీసుకోలేదు, ఇది వాస్తవం. మేమేమంటున్నాము, నేను అక్కడ వెళ్ళలేదు, రాంబాల్ నాయక్ గారు వెళ్ళినట్టు నేను వెళ్ళలేదు, నేను ఎవరిని అడగలేదు. కానీ లీగల్గా ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో నేను ఆ ఆధారాలతో చెప్తున్నా. కడా చైర్మన్ వెంకటరెడ్డి గారిని అప్పటికే మూసేసి పొలాల్లో వెళ్ళి కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే మేడం, ప్రిపరేటరీ మీటింగ్, ఇప్పుడు మనం కూర్చుంటాం కదా, కూర్చొని మాట్లాడతాం కదా, కూర్చొని మాట్లాడడం జరగలేదు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం కుర్చీలు కూడా లేవు. జస్ట్ ఏదో ఒక చోట జరగాల్సిన ప్రోగ్రామ్ ఇంకో చోట జరిగింది, అది డైవర్ట్ అయింది. డైవర్ట్ అయినప్పుడు అప్పటికే చాలా మంది దగ్గర రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మేడం, రాంబాల్ నాయక్ గారు చెప్పారు, సరే మంచి విషయాలు చెప్పారు, ఇది హక్కుల గురించి చెప్పారు. ఇప్పుడు మనకు ఆచారం భూములు ఉన్నాయి కదా మేడం, ఫార్మాసిటికల్ భూములు, అక్కడ గిరిజనుల భూములు లేవా మేడం? మరి ఆయన భూములు గిరిజనులకు సంబంధించిన దాని గురించి ఆయన మాట్లాడలేదు. జరిగిన హింస గురించి, అది రైట్ గా ప్రోటోకాల్ పాటించి చేశారా, ఎందుకు ఈ విధంగా హింసకు గురి చేశారనేది ఆయన. మేడం ఒకటే నేను చెప్తా విన్నా, నాకు సమాధానం ఎందుకు ఉండదన్నా, ఇంత లీగల్ గా జరిగింది. ఇంత ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు రాకంటే ముందు ఏ గిరిజనుల మీద కానీ చెప్తా వినన్నా ఒక మాట, ఏదైనా అడగండి, నాకేం చెప్తా వినండి. ఒక విషయం ఏంటంటే, కలెక్టర్ గారు రాకంటే ముందు ఏ వ్యక్తి మీదైనా ఒక దెబ్బైనా పడిందా? నా స్ట్రైట్ క్వశ్చన్, ఒక్క దెబ్బైనా పడిందా? ఒక్కళ్ళైనా హింసకు గురి చేసిరా? ఇందాక రాంబాల్ నాయక్ గారు ఒక మాట చెప్పారు, 2 అధికారులను లోపలేసి తాళం వేశారని చెప్పి. అదొక సంఘటన తప్ప ఏ వ్యక్తి మీదైనా దెబ్బ పడలేదు. తర్వాత కలెక్టర్ గారి మీద దాడి జరిగిన తర్వాత, కొంతమంది అధికారుల మీద దాడి జరిగిన తర్వాత, ఆ అధికారుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిన విషయం వాస్తవం. ఖచ్చితంగా అవ్వాలి కూడా. దాడి చేసిన వాళ్ళ మీద నేను అవ్వాలి, నేను అన్నాను, మళ్ళీ వాళ్ళు దాన్ని వేరే రూపంలో తీసుకెళ్తారు. నేను ఆ మాట అన్నాను. దాడి జరిగిన తర్వాత జరిగింది. ఇందాక చెప్తా వినన్నా, మళ్ళీ ఒక విషయం అట్లా జరిగింది. అయ్యో అన్న, మీకు లీగల్ పాయింట్ చెప్తా వినండి. నేను ఎల్ఎల్ఎంలో క్రిమినల్ చేసిన నాకు కొన్ని విషయాలు తెలుసు, నాకు బేసిక్ విషయాలు తెలియకుండా నేను కూర్చోలేదు. మీరు పోలీసులు లేరు, ఆ ఖాళీ ఆ జిల్లాకు సంబంధించిన పరిగి, కొడంగలు, రకరకాల పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఎంతమంది ఎస్ఐలు వారు, ఎంతమంది సిఐలు వారు, ఎంతమంది ఆడ 2-3 డిఎస్పీలు ఉన్నారు, దాదాపుగా 300 మంది పోలీసులు వేరు. లేదా ఒకసారి నేను చెప్తున్నా, 10 మంది పోలీసులు ఉన్నారు అనుకుందాం. ఎందు మేడ ఆడ మీటింగ్ కాడ ఏడా ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్ కాడ 10 మందే పోలీసులు ఉన్నారు అనుకుందాం. నీ మాటనే అందాం.
పోలీసులు పోకుండా కలెక్టర్ గారు ప్రజలకు ఎట్లా పోయిడు నాకు అది చెప్పు అదొకటే సమాధానం చెప్పు అదన్నీ వద్దు నేను చెప్తా అవన్నీ వద్దు చెప్తా నేను దానికి ఏ గ్రామ ఊర్లో సభ- షెర్లలో తీసుకుపోయి ఏ గ్రామ సభ అయినా, ఏ గ్రామ సభ అయినా దాడులు జరుగుతాయి రామానాయక్ గారు ఒక తోపుట్ల ఎవరికైనా దాడులు జరుగుతాయి తర్వాత రాళ్ళతో తీసుకొని కొట్టిర్రు. నేను ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చినోడిని నాది ఖమ్మం జిల్లా పేసా యాక్ట్ ప్రకారం కానీ ఏ యాక్ట్ ప్రకారం కానీ ఒక గ్రామ సభ జరిగినప్పుడు ఆర్డీఓ స్థాయి వ్యక్తి కానీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కానీ వచ్చినప్పుడు సార్ మీరు ఉన్నారు సార్ అడిషనల్ కలెక్టర్ గారు మీరు ఉన్నారు ఏ అధికారి అయినా భూసేకరణ కోసం వచ్చినప్పుడు పోలీస్ ఫోర్స్తో పోరు అది బేసిక్ ఫండమెంటల్ అది కాదు అక్కడ ఇంతకు ముందు ఒక నిమిషం, ఆడ ఒక పీసా నిమిషం. చట్టం నేను వర్తించదు. అడుగుతాను. ఆడ పీసా చట్టం సరే వర్తించదు. నేనేమంటున్నా నేను చెప్పింది అబద్ధం అయితే నేను చెప్పింది అబద్ధం అయితే మీరు చెప్పింది వాస్తవం చెప్పి నిరూపించండి నేను చెప్పింది అబద్ధం కదా వాళ్ళు చెప్పింది వాస్తవం నిరూపించండి రాజు గారు, ఒక నిమిషం. వారు అడుగుతుంది ఆల్రెడీ గొడవ జరుగుతున్నప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది వారి ప్రశ్న. ఒక్క మాట ఇప్పుడు నేను చెప్తాను మేడం అందంగా సూర్య అబద్ధాలను చెప్తే ఒక్క నిమిషం మధ్యలో మీరు బీజేపీకి సంబంధం లేదు దూరంలో ఒకటే తెలుసు ఒక్క నిమిషం వారు చెప్పండి. సంబంధం లేని మాటలు అట్లా కాదు, ఇవన్నీ. ఒకసారి అసలు మీకేం మాట్లాడండి. అట్లే లేదు, కూర్చోవాలి మీరు మాట్లాడండి. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి దీంట్లో పాత్ర లేదు వాళ్ళు పోయారు కాబట్టి పాత్ర ఉంది అంతే అంతవరకు మీ పాత్ర నేను చెప్తాను కాదు, కూర్చొని మీకు కూర్చోండి ఇస్తాను ఒక కూర్చొని కూర్చోండి మా గొంతు నొక్కేస్తారంటే చెప్పండి. అసలు మీకు వద్దనే దాంట్లో చెప్తా వినండి మేడం నేనేమంటున్నా అక్కడ క్రోనాలజీ మాట్లాడుకుందాం ఎక్కడ మనం మళ్ళీ మిస్ మ్యాచ్ అవ్వదు క్రోనాలజీ మాట్లాడినప్పుడు కలెక్టర్ గారి మీద అధికారుల మీద దాడి జరిగిన తర్వాతనే ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే తీసుకుపోవడం జరిగింది కానీ అప్పటికప్పుడు గుంజుకుపోయి జీబులో ఎక్కించిన సందర్భాలు లేవు అక్కడ జీబులో లేవు కదా మేడం అప్పటికి అధికారులు అందరూ ఎక్కడికక్కడ పారిపోయారు రోజు పేపర్లు చూస్తావా? ఒక మళ్ళీ నిమిషం మేడం. 4 పేపర్లు ఒక చూస్తా. సింపుల్ క్వశ్చన్. సో క్వశ్చన్ కాదు లాజిక్లు మాట్లాడుకుందాం కొద్దిసేపు ఇప్పుడు 11వ తారీఖు ఐషు జరిగింది కదా మేడం. జరిగిన నెక్స్ట్ డేనే అన్నగారు చెప్పినట్టు స్వయాన కలెక్టర్ ఎవరు ప్రతీక్ జైన్ అనేట ఆయన కలెక్టర్ ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా మీద ప్రజల మీద ప్రేమతో రైతులు కానీ ఎవరు ప్రజల మీద ప్రేమతో ఒక అధికారి ఎట్లా మాట్లాడుతుంటే అలాంటి అధికారుల మీద కూడా కొట్టడానికి పోయినప్పుడు మనం ఎట్లా ఆలోచించాలి మేడం? మీరు ఒక హ్యుమానిటరీ కోణంలో ఆలోచించాలి మేడం అంత ఆవేశం కాదు ఉన్న భాష చెప్తున్నా కలెక్టర్ కన్నా ఎక్కువగా పక్కనున్న డిఎస్పీ ఇంకొకరి మీద దాడి జరిగింది వాస్తవం. దాడిని ఎవరు అందరూ కూడా ఖండించిన మరి మేము ఖండించినట్టు ఎక్కడ అనిపిస్తుందా? అమాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏ చేస్తున్నాం అమాయకుల అనేది మీద ఇక్కడ కేసు పెట్టినట్టు మీరు నిరూపణ ఒక చేయండి నిమిషం, ఎందుకు పెట్టారని మీ ఆలోచన? నేను ఎందుకు చెప్పిన కాంగ్రెస్ కదా ప్రభుత్వం ఇందాక ఇదంతా చేస్తున్నది? ఫార్మాసిటీ కోసము భూములను మొత్తం కూడా పేద ప్రజల నుంచి బలవంతంగా తీసుకోలేదు కదా లాక్కొని తీసుకోలేదు కదా అక్కడ తీసుకోలేదు కదా గుంట భూమిని తీసుకున్నారా కాదు ఇంతకు గుంట భూమి ముందు- తీసుకున్నారా కాదండి ఇంతకు ఒక్క ముందు నిమిషం. ఉన్న intention మేడం, నేను గురించి ఒకటి- వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు రద్దయిన దాని గురించి ఇట్స్ నాట్ అబౌట్ ద ఇంటెన్షన్ No. నేనేమంటున్నా అయితే వాళ్ళ మేడం- భూములు లాక్కున్నారన్న కదా నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఒక్క గుంట భూమినా లాక్కున్నారా లాక్కోవాలనే ప్రయత్నంలో తీసుకున్నారా? భాగంగా అనేది వారి వాదన అంతే. ఇప్పుడు ఎందుకు ఆడ దానికి- గొడవ ఎందుకు దానికోసమే జరిగింది? గ్రామ సభ. గొడవ ఎందుకు జరిగింది? సో it's ఆడ about- కలెక్టర్ ఎందుకు సార్ పోయిండు? నేనేమంటున్నా- భూములు తీసుకోవాలనే సార్, కదా? ఒక మాట చెప్తా మేడం ఒక నిమిషం నా మాట వినండి మల్లన్న సాగర్ దగ్గరికి పోవాలన్నా ఎందుకంత ఎక్కడికి ఇబ్బంది పోవాలన్నా కూడా పడుతుంది? కలెక్టర్ గ్రామ సభలకు వెళ్లాల్సిందే ఇగో మేడం ఇగో ఇవ్వడం ఇవ్వకపోవడం ఇగో, తీసుకోవడం 144 కరెక్టే. section లో కరెక్టే సార్. కరెక్టే రాంబాల్ నాయక్ గారు ఇగో ఒక్క నిమిషం ఇగో 144 సెక్షన్ లో ఈయన రాంబాల్ నాయక్ గారు అదంతా ముగిసింది ఇప్పుడు రద్దు జరిగింది నోటిఫికేషన్ రద్దు మేడం. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు బీజేపీలకు ఒక అవకాశం నిమిషం, ఇయ్యరా? ఒక నిమిషం. ఒక దాన్ని మాట మీరు ఇగో, ఆహ్వానిస్తున్నారా? ఇగో ఖచ్చితంగా మేడం. ఇస్తాను ఇగో. ఖచ్చితంగా ఇస్తాను ప్రజల అభిప్రాయం మేరకు ఏ ఫ్యాక్టరీ వచ్చినా అక్కడ మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు కానీ ఫార్మా కంపెనీ ఆ ప్రాంతంలో పెట్టిన అది ఫార్మా కంపెనీ ఎందుకంటే నాది పక్కన నేట్